సాదిక్ ఖాన్ వేధింపుల వల్లే చనిపోతున్నట్లు ఏఈ నూకరాజు ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖల్లో ఉందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 5 రాష్ట్రాల్లో 10 ప్రత్యేక బృందాలతో గాలించి సాదిక్ ఖాన్ను ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు ఎంతో శ్రమించారన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సాదిక్ ఖాన్ను కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరతామంటున్న ఎస్పీ బిందు మాధవ్తో ఈటీవీ ముఖాముఖి. ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంతో సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనను పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. కేసును సవాల్గా తీసుకొని 5 రోజుల పాటు 5 రాష్ట్రాల్లో గాలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య సంచలనం రేకెత్తించింది. ఈ కేసు మీరు ఎలా ఛేదించారు? అదేనండి, ఫస్ట్ ఎప్పుడైతే ఈ మాస్ సూసైడ్ కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ రాగానే రాజమండ్రిలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అది రిజిస్టర్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా 2 సూసైడ్ నోట్స్ దొరకడం జరిగింది. నూకరాజు గారి వెహికల్ డాష్ బోర్డ్లో నూకరాజు గారు రాసిన సూసైడ్ నోటు, అట్లనే ఒక స్కూటీ డిక్కీలో సౌజన్య గారు రాసిన సూసైడ్ 2 లభించాయి. సౌజన్య గారు రాసిన సూసైడ్ ఆధారంగా వాళ్ళ మామయ్య గారు కూడా సేమ్ కంటెంట్స్, భాస్కర్ రెడ్డి గారు ఆ సూసైడ్ ఆధారంగా కొన్ని కంటెంట్స్తో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా మర్డర్, ఎక్స్టార్షన్, అట్లనే ఫోర్స్ఫుల్ కన్వర్షన్, ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే ముద్దాయి కోసం వెతకడం స్టార్ట్ చేశాము. 2 కేసుల్లోనూ ముద్దాయి ఒక్కడే అయ్యేసరికి ఈస్ట్ గోదావరి టీమ్స్, అట్లనే కాకినాడ టీమ్స్ 2 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా కంబైన్డ్ ఎఫర్ట్తో చాలా చోట్లకి పంపించడం జరిగింది. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ ఎఫర్ట్ 5 రోజుల తర్వాత సాదిక్ని అరెస్ట్ చేయడం జరిగింది. సార్, నిందితుడు ఎక్కడా కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేయలేదు, చాలా తెలివిగా ప్లాన్ ప్రకారం వెళ్ళడం జరిగింది. దీన్ని ఎలా ఛేదించారు మీరు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మెటిక్యులస్గా ఎట్లా చేస్తాము అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఏదైతే చిన్న క్లూ వచ్చిందో ఒక చోట సైట్ అయ్యాడు అని, అక్కడి నుంచి కంటిన్యూస్గా అతనికి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, ఈ పాత సిడిఆర్ అనాలిసిస్ కానీ ఇంకా ఫర్దర్గా ఎట్లా మూవ్ అయ్యే అవకాశం ఉందనేది, ట్రైన్ రూట్స్ కానీ బస్ రూట్స్ కానీ ఏమున్నాయి, ఇక్కడి నుంచి ఏ రకంగా మూవ్ అవడానికి ఛాన్స్ ఉందని యాంటిసిపేట్ చేసి అన్ని చోట్లకి టీమ్స్ పంపించడం జరిగింది. సార్, మాకున్న సమాచారం మేరకు మీరట్లో ఒక సెన్సిటివ్ ప్లేస్లో అతను దాక్కున్నాడు, అక్కడ మీ టీం వెళ్ళారు. అది అక్కడ పట్టుకోవడం, అతను అదుపులో తీసుకోవడం చాలా ఛాలెంజింగ్గా మారింది. అక్కడ మీరు ఎలా వ్యవహరించారు, ఎలా చాకచక్యంగా పట్టుకున్నారు? ప్లేస్ సెన్సిటివ్ కన్నా కూడా అండి, ఆ రోజు ఏదో ఆస్పీషియస్ ఈవెంట్ జరుగుతూ ఉండింది, చాలామంది కాంగ్రిగేషన్ ఉండింది. అక్కడ ఇతని అక్వైంటెన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పట్టుకొని విచారించి ఇతన్ని వేరే అబౌట్స్ అడగాల్సి వచ్చింది. అడగడానికి కొంచెం అతన్ని పట్టుకోవడం సెన్సిటివ్ అయ్యేసరికి లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని అతన్ని న్యాప్ చేసి ఫర్దర్గా సాదిక్ వేరే అబౌట్స్ కనుక్కోవడం జరిగింది. సార్, ఏఈ నూకరాజు వియంకుడు భాస్కర్ రెడ్డి కూడా మీకు ఫిర్యాదు చేశారు సర్పారావు పోలీస్ స్టేషన్లో. అతని కుమారుడు జగదీష్ రెడ్డి మృతిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. దీనికి కారణం కూడా సాదిక్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఎలాంటి విచారణ జరుగుతుంది? ఇప్పుడు ప్రైమరీ కంటెంట్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఇస్ మర్డర్ అండి. సాదిక్ మీద ఆల్రెడీ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. భాస్కర్ రెడ్డి గారు అనుమానం కూడా అదే. దాని మీద ఫర్దర్గా విచారించి కేవలం సాదికే చేశాడా, ఇంకెవరి పాత్ర కూడా ఉందా అనేది నిర్ధారిస్తాం. సార్, ఇప్పటికే దీంట్లో సాదిక్ కొన్ని కార్లు వాడుకున్నారు, తర్వాత ఏఈ నూకరాజుకి సంబంధించిన ఆస్తులు కూడా అతని దగ్గర ఉన్నాయి. ఇలాంటి దీనిపైన ఇంకా ఎలా విచారణ జరుగుతుంది? ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా అవుతూ ఉందండి. కార్ల రిజిస్ట్రేషన్ అయితే ఇంతవరకు ఎవరి పేరు మీదకి మారలేదు. కార్లన్నీ వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఎవరైతే నూకరాజు గారు కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ జగదీష్ రెడ్డి గారి ఫర్మ్ పేరు మీద కానీ ఉన్నాయి. ఆస్తుల గురించి ఇంకా వివరాలు సేకరిస్తున్నాము. ఏమన్నా ట్రాన్స్ఫర్ అయ్యాయా లేదా అనేది వి విల్ అసర్టైన్. గతంలో ఒకసారి సాదిక్ జగదీష్ రెడ్డి పైన కూడా దాడి చేయడం జరిగింది. కుటుంబంలో కూడా కలహాలు రిక్స్ అయ్యి 2 నెలల క్రితం కూడా పెద్ద గొడవ అని చెప్పుకొచ్చింది. అలాంటి ఏమైనా మీ దృష్టికి వచ్చింది? పోలీస్కి అయితే సోఫార్ ఈ ఇష్యూ గురించి ఏ కంప్లైంట్ రాలేదండి. డ్రైవర్ మేడిశెట్టి రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్తూ ఉన్నారు, ఈ సాదిక్కి జగదీష్ రెడ్డి గారికి ఇంతకుముందు జరిగిన గొడవ తర్వాత ఇది బయటికి చెప్పొద్దు, మనలో మనమే సర్దుకుందాము అనేసి వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా డ్రైవర్ గారు చెప్పడం వల్ల తెలుస్తుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతం సాదికాన్ని మీరు కోర్టులో హాజరుపరిచారు. తర్వాత మరి విచారణ కోసం మళ్ళీ కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా తీసుకుంటామండి. ఎందుకంటే మాకు ఈ ట్రాన్సిట్ టైం తర్వాత తక్కువసేపు విచారించే అవకాశం వచ్చింది కాబట్టి ఫర్దర్ ఫ్యాక్ట్స్ అసర్టైన్ చేయడానికి పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది సాదిక్ని. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసును పోలీసులు అయితే చాలా చాకచక్యంగా ఛేదించారు. ఇప్పటికే సాదిక్ని అరెస్ట్ చేయడంతో పాటు కోర్టులో కూడా హాజరుపరిచారు. మరోసారి కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా దీనిపైన విచారణ చేసి దర్యాప్తు చేసి మరిన్ని నిజాలన్నీ కూడా వెలుగులో తీసుకొస్తామని చెప్పి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీ న్యూస్, కాకినాడ.